తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో 4 పథకాలు, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 పథకాలకు సంబంధించి కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నుంచి కూడా 4 రోజుల పాటు 24వ తారీఖు వరకు కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే 4 రోజుల పాటు ఆ అధికారులు 16 నుంచి 20 వరకు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసినటువంటి ఆ పేర్లు లిస్ట్ లో ఉన్నాయో లేదో చదివి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేషన్ కార్డులు ఆ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనం ముషంపల్లి గ్రామంలో ఉన్నాం. ముషంపల్లి గ్రామంలో కొత్తగా 70 మంది కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో మొత్తం ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారు. కొంతమందిని అంతా కూడా ఒక 20 మందిని తొలగిస్తే మిగతా ఒక 50 మంది వరకు ఎలిజిబుల్ అంటున్నారు. అయితే మళ్ళీ పేర్లు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నా కానీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ఒక క్వశ్చన్ అయితే లేవనెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చాలా వరకు చెప్పండి మీ రేషన్ మాకు 2 కొడుకులు సారు, 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు అందరికి సర్వే చేసిరు కదా కులగారుల కోసం. చేసినప్పుడు మరి ఇల్లైనా కానీ మరి మా కొడుకుల పేర్లు కూడా రాయాలిగా రేషన్ కార్డు కోసం, రాయలేదు. ఎక్కడెక్కడో నల్గొండలో హైదరాబాద్ ఉన్న వాళ్ళు పేర్లు ఎవరు రాసిరు, మా రాయలేదు. చూడు మరిగా మేమేం చేయాలి? ఎవరి మీద చర్య తీసుకోవాలి? మేము మళ్ళీ దరఖాస్తు చేసుకోమంటున్నారు. మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మరి రావట్లేవు అని అంటారు. మళ్ళీ తర్వాత ఎప్పుడు వస్తాయో మళ్ళీ తెలియదు కదా. ఇప్పుడు వచ్చిన పేరు అప్పుడు ఉండదు. మళ్ళీ దరఖాస్తు పెడుతుంది. కమిటీ ఎందుకు వేసారు సార్? మరి కమిటీ వేసి సర్వే చేయండి, ఇల్లు తిరగండి, కులగాన చేయండి. కమిటీ ఎందుకు వేసారు? మరి కమిటీ వేయదుగా. మరి కమిటీ వేసి కమిటీ పని లేక వేసారా? జీతాలు ఇచ్చి కమిటీలు ఏమిటికి ఇచ్చింది కమిటీ? ఇప్పుడు దానికోసం అయితే ఒక కమిటీ వేసిందిగా. ఆ కమిటీ వాళ్ళు చేయాలిగా. ఏం చేయలేదు. చూడొచ్చు చాలా వరకు మాత్రం ఎలిజిబుల్ అవుతుందా లేదా అనేది అధికారులు చూసుకోవాలి. కానీ అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పేర్లు వినిపిస్తున్నారని చెప్తున్నారు. దాదాపుగా ఈ గ్రామంలో చూస్తే ఇప్పుడు మీరు చదివినట్టు కూడా ఒక 70 మంది పేర్లు కూడా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కదా. ఎలా ఉందండి? 70 మంది అప్లికేషన్ అని అన్నాడు. వచ్చిన వాళ్ళే చదవమంటే చదవలేడు సారు. అయితే దానికి మేమేమంటున్నాం అంటే రేషన్ కార్డు లేదంటే నేనున్నా సార్, నాకు 2 ఎకరాలు కూడా అసలు 2 గుంటలు కూడా లేదు. నేను ఏదో ట్రాక్టర్ డ్రైవ్ అని సొంతంగా కొనుక్కున్నా. 1,50,000 పెట్టి 2 లక్షలు లోన్ పెట్టుకొని ట్రాక్టర్ కొనుక్కున్నా. నాది పోయింది. నాకు ఇప్పుడు రాదు. మరి నాకు భూమి లేదా ఏం లేదా, సొంతం పెట్టి పైసలు పెట్టి కొనుక్కుంటే నేను ఎలిజిబుల్ ఎట్లా కాదు? ఇక్కడ ఒక 2 గుంటలు ఇల్లు కట్టుకుందామని జాగా కొనుక్కున్నా. 2 గుంటలు కొనుక్కుంటే ఏమైంది? అది FTL కింద ఉంది అన్నారు. ఇల్లు కట్టుకుంటే పనికి రాదు. మళ్ళీ నేను నెలకు ఇప్పుడు 12,000 వేస్తారుగా, దానికి నేను ఎలిజిబుల్ కాదు. ఎట్లా? చాలా వరకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఆ గ్రామ సభలు గ్రామస్తులంతా కూడా వచ్చి ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. కానీ గతంలో ఇక్కడ వచ్చినటువంటి పేర్లు చాలా వరకు లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ పథకం మేము పనికి వెళ్ళాము, భూమి లేని వాళ్ళం ఉపాధి హామీ పథకంలో గతంలో కూడా పాల్గొనడం జరిగింది. కానీ ఉపాధి హామీ పనికి వెళ్ళినా కానీ తమ పేర్లు రాలేదు, మేము భూమి లేని వాళ్ళం, ఖచ్చితంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తమకు కూడా రావాలి, మేమంతా కూడా గతంలో పనిచేసిన వారని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా మహిళలు కూడా మొత్తం చూస్తూ వారంతా కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తమ పేర్లు ఉన్నావా లేవా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో మొన్ననే ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వే కూడా చేయడం జరిగింది. పేర్లు రాసుకొని వెళ్ళడం జరిగింది. కానీ తమ పేర్లు రాలేదు. ఎక్కడెక్కడో ఇక్కడ లేని వాళ్ళ పేర్లు వచ్చాయి. కానీ గ్రామంలో చాలా వరకు మేమున్నా కానీ తమ పేర్లు రాలేదని ఒక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు మాత్రం దీన్ని పదే చెప్తున్నారు. మళ్ళీ మీ పేర్లు నమోదు కానట్లయితే ఖచ్చితంగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ కానీ ఇప్పటికీ ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ఒక క్వశ్చన్ అయితే రేస్ అవుతుందని చెప్పవచ్చు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం, కుటుంబ సమగ్ర సర్వేలో కూడా పేర్లు ఇవ్వడం జరిగింది, మీ సేవలో కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న పేరు రాలేదు, మళ్ళీ దరఖాస్తు చేసుకో అంటున్నారు. ఎలిజిబుల్ ఉండి కూడా అన్ని అర్హతలు ఉన్న వారి పేర్లు లేవు. కానీ ఇక్కడ వేరే బయట ఉన్న వాళ్ళ పేర్లు వస్తున్నాయి అన్నటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అధికారులు మాత్రం ఎక్కడికక్కడ ఉదయం నుంచే కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఎవరైతే పేర్లు లేదో వారి పేర్లు అప్లికేషన్లు ఇచ్చి కూడా రాసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ గ్రామ సభలలో కనపడుతుంది. ఓటు స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.